only oral communication, body language also plays a crucial role in communication. Communication lo manaku body chala okay, smile. Let us move to the next one. What is this? Here. Sorry? Here. Share. S undi kada? We have a letter S. Share. Share. Yes. Share is the right word. S-H-A-R-E. Share. Share is the correct word. Very good. Now let us move to the next one. Help. Help. Absolutely correct. Help. The next word? Sponsored. No. Keep going. Respond. Yes. Respond. Respond is the correct word. Well done. The next word is student. Absolutely. Student. And the next word? Create. No. Teacher. Teacher. Yes. Student. Teacher. Okay. That's great. Super. And here is the last word. Everybody should say it together. It's going to be very simple. So let's check. English. Very good. That's nice. So can somebody please? Okay. Manvita garu, could you please read out that you have written? Did you write all the words? No, That's fine. Okay. Is there anybody who wrote yes? Pavan garu, could you please read out? Yeah. Listen, speak, imitate, watch, observe, learn, practice, read, write, discuss, ask, answer, confidence, smile, share, help, respond, teach, Super. Can you find any connection between these words? ఈ వర్డ్స్ మధ్యలో ఏమైనా ఇంటర్ కనెక్షన్ ఉంది అనిపిస్తుందా లేదా అసలు సంబంధమే లేకుండా ఉన్నాయా పదాలు? ఉంది. ఇంటర్ కనెక్ట్ అయ్యే ఉన్నాయి అన్ని. Yes. All those words are like actions. అన్ని కూడా learn, observe, speak, imitate, watch. ఇవన్నీ కూడా మనము మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి చేయవలసినటువంటి పనులు. సో let me show you. So మనం ఏం చేయాలి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే we need to listen carefully, we need to listen actively, we need to speak చేయాలి, మాట్లాడుతూ ఉండాలి, జస్ట్ ఇమిటేట్ చేస్తూ ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడింది యథాతథంగా అదే విధంగా ఇమిటేట్ చేస్తున్నా తప్పేమీ లేదు. ఇమిటేట్ చేస్తూ ఉండాలి. వాచ్. మనం నేర్చుకుని ఇతరులతో మాట్లాడితే ఏంటి సంబంధం అంటే మనం నేర్చుకున్నది అవతల వ్యక్తితో మనం డిస్కస్ చేస్తే మనం ఎంతవరకు నేర్చుకున్నామో మనకు కూడా అర్థం అవుతుంది. ఓకే. సో డిస్కస్ చేస్తూ ఉండాలి. ఆస్క్, మనకి ఏదైనా అర్థం కాకపోతే అడుగుతూ ఉండాలి, అడిగిన ఉండాలి. అండ్ స్మైల్ అనేది బాడీ లాంగ్వేజ్ లోని పార్ట్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ స్మైల్ క్రియేట్స్ పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో బాడీ లాంగ్వేజ్ లో ఐ మూమెంట్స్, హ్యాండ్ గెస్చర్స్, ఐబ్రో మూమెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ఐబ్రో మూమెంట్స్ కానీ అన్ని కూడా బాడీ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. సో స్మైల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. షేర్ చేస్తూ ఉండాలి. మనం నేర్చుకున్న దాన్ని ఇతరులతో షేర్ చేస్తూ రెస్పాండ్ అవుతూ మనము మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. మనము ఈజీగా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. So this is a small fun activity. So I hope you all enjoyed, right? Yeah.
దట్స్ ఫైన్. సో టుడే వి ఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ ఎనీథింగ్. ఈ రోజు మనం ఏమీ నేర్చుకోవట్లేదు. ఏం నేర్చుకోబోతున్నామో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఎలా నేర్చుకోబోతున్నాం అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో వి కాల్ ఇట్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్. వి కాల్ ఇట్ యాజ్ డే 0. డే 0 అని కూడా అంటాం దీన్ని మనము. దిస్ ఇస్ నాట్ అండర్ యువర్ సెషన్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఉండేది కదా, దానిలో కిందికి ఏమీ రాదు. ఇట్ ఇస్ కాల్డ్ డే 0. సో ఇంట్రడక్షన్ క్లాస్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఓరియంటేషన్ సెషన్. ఓకే, సో ఇక్కడ మనకి వాట్ మీ బ్యాచ్ పేరేంటి, ఏ విధంగా క్లాసెస్ తీసుకుంటాము, ఎప్పుడు తీసుకుంటాము, ఎలా తీసుకుంటాము, అదంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ batch. So first, welcome everybody to your orientation session. So the name of your batch is Boot Camp B13. Boot Camp is the name of the course. మీ కోర్స్ ఉన్నటువంటి పేరు. అందులో నుంచి బి ఫస్ట్ లెటర్ తీసుకోవడం జరిగింది. 13 ఈజ్ యువర్ సీరియల్ నెంబర్. అంటే మీకంటే ముందు 12 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి, సో అందుకే మీ బ్యాచ్ కి 13 అనే నెంబర్ వచ్చింది. సో దీని తర్వాత MWF అని కొందరికి ఉంటుంది, TTS అని కొందరికి ఉంటుంది. MWF అంటే మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే. TTS అంటే ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే. దాని తర్వాత టైం ఉంటుంది. సో ఇక్కడ కొందరు 9 AM వాళ్ళు ఉన్నారు, 9 PM వాళ్ళు ఉన్నారు, 11 AM వాళ్ళు ఉన్నారు, 6 PM వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ బ్యాచ్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, బూట్ క్యాంప్ B13 ఇస్ ద కామన్ థింగ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బూట్ క్యాంప్ B13 అనేది ఉంటుంది. సో దాని తర్వాత దాదాపు 9 PM వాళ్ళు ఉన్నారు కాబట్టి 9 PM వాళ్ళకి ఏముంటది, MWF 9 PM ఉంటది. సో వాళ్ళకి క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, మండే, వెన్స్డే, ఫ్రైడే ఉంటాయి. కొంతమంది 9 AM వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకు కూడా MWF అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే 9 AM. సో తర్వాత కొంతమంది TTS 6 PM వాళ్ళు ఉన్నారు. TTS అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 6 PM. ఓకే, అండ్ 1 or 2 11 AM వాళ్ళు కూడా ఉండాలి. ఉంటే వాళ్ళకి TTS 11 AM అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద బ్యాచెస్. గాట్ ఇట్? అండ్ దిస్ ఈస్ యువర్ ఐడెంటిటీ. సో ఇప్పుడు మీ పేరు మన పేరు మనకి ఐడెంటిటీ కదా. సో ఇక్కడ ఈ వశిష్ట 360 కోర్స్ లో జస్ట్ నేమ్ చెప్తే ఐడెంటిఫై చేయడం కష్టం. సో యూ షుడ్ మెన్షన్ యువర్ బ్యాచ్ నేమ్ ఆల్సో. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఇక మీదట మీ పేరుతో పాటు మీ బ్యాచ్ పేరు కూడా మీ ఐడెంటిటీ కిందకి వస్తుంది. రికార్డింగ్ సెషన్స్ ని చూస్తున్నప్పుడు కూడా మీకు ఈ బ్యాచ్ పేరు అనేది చాలా అవసరం. అండ్ మీకు యాప్ లో ఎటువంటి డౌట్స్, కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా, యాప్ లో వీడియోస్ ఓపెన్ కాకపోవడం, వేరే ఇతర ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మీరు మీ బ్యాచ్ నేమ్ తోనే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ మీ బ్యాచ్ పేరు అనేది తెలిసి ఉండాలి. సో బూట్ క్యాంప్ B13 తర్వాత MWF 9 PM, MWF 9 AM, TTS 11 AM, TTS 6 PM అనేవి ఉంటాయి. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? Very good. Yes, ma'am. So yeah, this is the name of your batch. And now let us discuss what should we learn to improve our communication skills. All of you are here to improve your communication skills. Am I right? ఇక్కడ అందరూ ఎందుకున్నారు? సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఉన్నారు. సో మరి ఒక ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి అంటే మనము ఏం నేర్చుకోవాలి? గ్రామర్ నేర్చుకోవాలా, టెన్సెస్ నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాలి? యూ కెన్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ ఒపీనియన్. మెయిన్ మాట్లాడుతూ ఉండాలి మ్యామ్. మెయిన్ మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడాలి అంటే ఏం కావాలి మరి మనకి? ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ కావాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? గ్రూప్ అయినా ఉండాలి, లేకపోతే ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైనా అంటే ఉండాలి. ఎవరైనా అంటే మనం తప్పు చెప్తున్నామని చెప్పగలిగే వాళ్ళు కూడా ఉండాలి కదా. అది ఓకే ఓకే, వాట్ షుడ్ బి లెర్న్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను తెలుగు నేర్చుకుంటున్నాను అనుకోండి. నేను తెలుగులో నేర్చుకోవాలి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను ముందుగా పదాల నుంచి మొదలు పెడతాను. దా, కూర్చో, నిల్చో, వెళ్ళు, తిను, త్రాగు, అర్థమైందా, తిన్నావా, వచ్చావా, ఇలాంటి చిన్న చిన్న పదాలు. If you're talking to someone else, I request you to please stay on mute. So just a small request from my side. If there is any background noise or if you're talking to someone else, I request everybody, if you're talking to someone else, I request you to please stay on mute. Okay? So బేసిక్ గా మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకు 3 విషయాలు కావాలి. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా మనము ఒక 3 విషయాలను నేర్చుకోవాలి.
ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వొకాబులరీ. వొకాబులరీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వొకాబులరీ అనేది లేకుండా అసలు మనం నోరే తెరవలేం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు త్రాగడానికి నీరు కావాలి. సో నాకు త్రాగడానికి నీరుని వాటర్ అంటారు అని తెలియకపోతే నేను నోరెలా తెరిచి మాట్లాడగలుగుతాను? నాకు రూల్స్, గ్రామర్ రూల్స్ నాకు తెలిస్తే ఏం లాభం? నాకు నీటిని వాటర్ అంటారని తెలియకపోతే నేను ఏమని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాను? నేను ఎలా రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాను? ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ ఐ మస్ట్ ఇంప్రూవ్ ఈస్ వొకాబులరీ. వొకాబులరీ ఈస్ నథింగ్ బట్ వర్డ్స్. వొకాబులరీ అంటే పదాలు. అండ్ సెకండ్ వన్ ఇస్ గ్రామర్. గ్రామర్ ఇస్ నథింగ్ బట్ రూల్స్. గ్రామర్ అంటే రూల్స్ అంటే ఏంటి? లైక్ గ్రామర్ లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. సో విల్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద బేసిక్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ అంటే ఆల్ఫాబెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సో యూ నీ నాట్ టు వరీ. ఆల్ఫాబెట్ అంటే ఏంటి, లెటర్ అంటే ఏంటి, ఇంగ్లీష్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, వొవెల్స్ ఏమున్నాయి, కాన్సనెంట్స్ ఏమున్నాయి, ఒక వర్డ్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఐ అంటే ఏంటి, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటాము. తర్వాత హెల్పింగ్ వర్బ్స్ గురించి, మోడల్ వర్బ్స్ గురించి, రకరకాల ఫ్రేజెస్ గురించి. ఆ తర్వాత మనం అడ్వాన్స్డ్ అయినటువంటి టెన్సెస్ గురించి, వాయిసెస్ గురించి, స్పీచెస్ గురించి, అన్నింటి గురించి కూడా మనము నేర్చుకోవడం జరుగుతుంది. సో మరి వొకాబులరీ ఉంది, గ్రామర్ ఉంది, సరిపోతుందా మరి మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే? వాట్ ఈస్ మిస్సింగ్? Sentence formation. Sentence formation comes under grammar. Okay? Yeah. Still we need something else to do. What is that? Verb sub. Confidence. Confidence. Self-confidence. ఎలా వస్తది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తది? By practicing. That is really very important. So మనకు కావాల్సిన, is my screen visible? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. సో బేసిక్ గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి అంటే మనకు 3 విషయాలు కావాలి. సో ఆ 3 విషయాలు ఏంటి అంటే వొకాబులరీ, గ్రామర్ అండ్ థర్డ్ వన్ ఇస్ ప్రాక్టీస్. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, ఈ 3 కూడా మనకు ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా మనము నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకోగలుగుతాం. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ని, ఈ 3 స్కిల్స్ ని మేము ఇక్కడ క్లాసెస్ రూపంలో మీకు అందివ్వబోతున్నాము. సో ఎలా అందిస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, యాక్చువల్లీ మై స్క్రీన్ ఇస్ నాట్ విజిబుల్ టు మై సెల్ఫ్. లెట్ మీ షేర్ అగైన్, జస్ట్ ఎ మినిట్. ఎస్ మేడం, ఇప్పుడు బాగుంది. ఫైన్. సో వాట్ విల్ యూ లెర్న్ హియర్? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము? సో వీ విల్ బిగిన్ విత్ బేసిక్ గ్రామర్. సో 3 కావాలి కదా మనకు, వొకాబులరీ కావాలి, గ్రామర్ కావాలి, ప్రాక్టీస్ కావాలి. ఇదే మీకు చెప్తాం. ఎలా చెప్తాము? ఫస్ట్ 1 or 2 క్లాసెస్, వీలైతే ఒక క్లాస్ లేదా 2 క్లాసులు వొకాబులరీ, వర్డ్స్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ వొకాబులరీ, ఈ పదాలను మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అదంతా కూడా మనము ఫస్ట్ క్లాస్ లో కానీ సెకండ్ క్లాస్ లో కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులోనే మనకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. తర్వాత గ్రామర్. సో గ్రామర్ అంటే ఏంటి? లైక్ రైట్ ఫ్రమ్ ద బేసిక్, లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గర నుంచి రకరకాల గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా మాట్లాడుకుంటాం. మరి ప్రాక్టీస్ ని మనం 2 రోజులు 3 రోజులు చేసేది కాదు, ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఆ ప్రాక్టీస్ ని నేను మీకు క్లాసెస్ లోనే, మనకి 1 hour క్లాస్ ఉంటుంది కదా, ఈ 1 hour క్లాస్ లో ఫస్ట్ 20 to 30 minutes మనం ప్రాక్టీస్ కోసం వెచ్చించడం జరుగుతుంది. ఓకే, సో ప్రతిరోజు మనకు లైవ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఏ టాపిక్ డిస్కస్ చేస్తే దానికి అనుగుణంగా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం యామ్, ఈజ్, ఆర్ ఎలా వాడాలో నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్లాస్ లో నేను మీతో మాట్లాడిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్ లో చెప్పడము, లేదా నేను మీకు ఏదైనా పిక్చర్ చూపిస్తే దాన్ని మీరు డిస్క్రైబ్ చేయడము, అలా రకరకాల యాక్టివిటీస్ రూపంలో ప్రాక్టీస్ అనేది మనము చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా అన్ని గ్రామర్ టాపిక్స్ ని కవర్ చేస్తూ మీకు 30 to 35 సెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 3 days మీకు క్లాసెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ.
సో మేము మీకు ఏం టీచ్ చేయబోతున్నాము, వొకాబులరీ, ఇంపార్టెన్స్ ఆఫ్ వొకాబులరీ గురించి డిస్కస్ చేస్తాము. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ ఫ్రమ్ బేసిక్ గ్రామర్ టాపిక్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్ టాపిక్ స్పీచెస్ వరకు మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు కొంత సమయాన్ని ప్రాక్టీస్ కోసం వెచ్చించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు అంటే నా ఇంటెన్షన్ మీకు మీ స్కెడ్యూల్ ప్రకారంగా ఏ రోజు ఉంటుందో ఆ రోజు అనే అర్థము. మేడం ప్రతిరోజు అంటున్నారు కదా, సోమవారం నుంచి శనివారం వరకు అనుకోకండి. అండ్ ఐ మీన్ అకార్డింగ్ టు యువర్ స్కెడ్యూల్. ఓకే, మీ స్కెడ్యూల్ ప్రకారంగా మీ డేస్ లో అనేది నా ఉద్దేశం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. సో మీరు ఏం నేర్చుకోబోతున్నారో అర్థమైంది కదా అందరికి? ఎలా నేర్చుకుంటారు? సో ఎలా నేర్చుకుంటారు? క్లాసెస్ అటెండ్ అవుతున్నారా? నేర్చుకుంటారు. Very simple. So the thing is, everybody should attend the classes without missing a single class. ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఇద్దరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రాజేశ్వరి మ్యామ్, there was noise from your side. Please stay on mute. Okay. Okay, I'm just putting mute. ఒకసారి నేను అందరినీ మ్యూట్ లో పెట్టాను. You can unmute yourself. Okay, if there is no background noise from your side, you can unmute yourself. సో ఎలా నేర్చుకోవాలి? క్లాసెస్ ని రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. మీ స్కెడ్యూల్ ప్రకారంగా మీ క్లాస్ ని రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, క్లాస్ అయిపోగానే మనం ఏం నేర్చుకున్నామో దానికి సంబంధించిన మెటీరియల్ నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. మీ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అదే గ్రూప్ లో మీకు మెటీరియల్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం క్లాస్ జరుగుతున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ని మనం ఇండివిజువల్ గా మాట్లాడుకోం కదా. అండ్ అదే విధంగా మనకు విన్నది ఒక్కసారి వింటే అది మన మైండ్ లో వెళ్ళిపోవడానికి మనం రోబోస్ కాదు కదా. సో వీ మే నాట్ రిమెంబర్. సో జస్ట్ మనకు మెటీరియల్ అనేది ఉంటే మనం రిఫర్ చేసుకోవడానికి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. అందుకోసం ఏ టాపిక్ నేర్చుకుంటే ఆ టాపిక్ కి సంబంధించిన మెటీరియల్ మీ వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది. ఎప్పుడు? జస్ట్ ఆఫ్టర్ ద క్లాస్. ఇప్పుడు మనకి 9 to 10 కదా, 10 తర్వాత మీకు మెటీరియల్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఫర్గెట్ టు షేర్ యూ, ఒకవేళ నేనే కనుక మర్చిపోతే, యూ కెన్ ప్లీజ్ పుట్ ఎ రిమైండర్ మెసేజ్ ఇన్ ద గ్రూప్. నో ఇష్యూస్ అట్ ఆల్. ఓకే, ఒకవేళ మీకు రాకపోతే మీరు రిమైండర్ మెసేజ్ పెట్టొచ్చు, ప్లీజ్ షేర్ ద మెటీరియల్ అని రిమైండర్ మెసేజ్ పెట్టొచ్చు. ఓకే, మెటీరియల్ తర్వాత ఏంటి? జస్ట్ క్లాస్ విని జస్ట్ మెటీరియల్ ని రిఫర్ చేసుకుంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడం చాలా కష్టం, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఏం చేయాలి? యూ నీడ్ టు ప్రాక్టీస్ అట్ హోమ్ ఆల్సో. ఇంటి దగ్గర కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం నేను మీకు ఎవ్రీడే టాస్క్ అనేది పంపిస్తాను. సో ఏ రోజు టాస్క్, ఏ టాపిక్ నేర్చుకున్నామో దానికి సంబంధించినటువంటి టాస్క్ నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. అండ్ ఎవ్రీబడి ఈజ్ సపోజ్డ్ టు డూ ద టాస్క్ కదా. నేను ఏమైనా చిన్న పాపన, చిన్న పిల్లలాగా హోంవర్క్ చేసుకోవడం అని అనుకోకూడదు. అండ్ టైం లేదు అని ఎక్సెప్షన్స్ చెప్పకూడదు. యూ షుడ్ బి ప్యాషనేట్ విత్ యువర్ గోల్. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం. సో ఆ గోల్ ని ప్యాషన్ తో మనము తీసుకొని టైం అనేది తీసుకోగలగాలి. సో నాకు టైం లేదు అని చెప్పడం ఇస్ అన్ ఎక్స్క్యూజ్. అది కంప్లీట్ గా ఎక్స్క్యూజ్ అయిపోతుంది. నోబడీ షుడ్ కమ్ అప్ విత్ దిస్ రీజన్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైం అనేది నాకు వినిపించకూడదు. ఎవరికైనా 24 hours ఉంటది. మీకు ప్యాషన్, మీరు ప్రియారిటైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక 5-10 నిమిషాలైనా తీసుకోగలుగుతారు. రైట్? సో ఎవ్రీబడి, సో బీ ప్యాషనేట్ అండ్ టేక్ అట్లీస్ట్ 10 to 15 minutes ఫర్ డైలీ ప్రాక్టీస్. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద సెషన్. అంటే ఏ రోజు క్లాస్ ఉంటుందో ఆ రోజు మాత్రమే కాదు, ఇచ్చిన టాస్క్ మీరు 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తే ఒకే వేరే వర్బ్స్ తో ప్రాక్టీస్ అనేది చేసుకుంటారు. అట్లీస్ట్ రోజు 10 నుంచి 20 నిమిషాలు మీరు ఇంగ్లీష్ తో వెచ్చించాల్సిందే. ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్. సో మీరు ఎలా నేర్చుకోవాలి? క్లాస్ అటెండ్ అవ్వాలి, మెటీరియల్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అండ్ మెటీరియల్ అంతా చూసుకుంటూ ఉండాలి. అండ్ దాని తర్వాత ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయాలి. టాస్క్ అనేది మొక్కుబడిగా కంప్లీట్ చేయడం కాకుండా ఒక ప్యాషన్ తో, ఒక అర్థం చేసుకుంటూ, లైక్ okay okay fine. And next thing is about course completion certificate. As promised, meeku promise chesinattuga meeku course completion certificate anedi provide cheyadam jarugutundi, and that is only for regular participants. So try to be regular to the classes. 100% regular maintain cheyakapoyina at least 80% attendance aina maintain cheyalsi untundi. You should attend the class without fail.
బై ఛాన్స్ కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ వల్ల ఒకవేళ మీరు ఏదైనా క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ సెషన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి? 9 నుంచి 10 గంటల క్లాస్ అయిపోయింది, 10 గంటలకి రికార్డింగ్ సెషన్ అవైలబుల్ గా ఉంటుంది. ఇట్ టేక్స్ సమ్ టైం. ఓకే, అంత ఇన్స్టెంట్ టెక్నాలజీ మన దగ్గర లేదు. సో మనకు అంత ఇన్స్టెంట్ గా రికార్డింగ్ అనేది అవైలబుల్ గా ఉండదు. ఈ రోజు క్లాస్ అయిపోతే ఒక 2 to 3 days టైం పట్టొచ్చు. ఓకే, 2 to 3 days లోగా మీకు రికార్డింగ్స్ అనేది ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి? ద రికార్డింగ్స్ ఆర్ కంప్లీట్లీ అవైలబుల్ ఇన్ వశిష్ట 360 యాప్ ఓన్లీ. రికార్డింగ్స్ అనేది వశిష్ట 360 యాప్ లో మీ బ్యాచ్ పేరుతో, మీకు బ్యాచ్ పేరు మనం ఫస్ట్ స్లైడ్ లో డిస్కస్ చేశాం కదా, బూట్ క్యాంప్ B13 MWF 9 PM అని. దాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ బ్యాచ్. మీ బ్యాచ్ పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో మీ బ్యాచ్ కి సంబంధించిన రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ రికార్డింగ్స్ అనేది వాట్సాప్ ద్వారా వేరే ఇతర ఏ మీడియం ద్వారా కూడా షేర్ చేయడానికి సాధ్యము కాదు. ద రికార్డింగ్స్ కెనాట్ బి షేర్. రికార్డింగ్స్ అనేది షేర్ చేయడానికి సాధ్యపడదు. డైరెక్ట్ గా మీరు యాప్ లోకి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం, ఒక చిన్న సజెషన్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఇప్పుడు రికార్డింగ్ క్లాసెస్ అప్లోడ్ అవ్వడానికి 2 to 3 days టైం పడుతుంది అంటే, ఈ రోజు మీరు క్లాస్ మిస్ అయితే ఎల్లుండి మీరు క్లాస్ మరి 2 to 3 days టైం పడితే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. దానికి నాకు ఒక చిన్న సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే, మీ బ్యాచ్ లోవి కాకుండా మీరు వేరే బ్యాచ్ లోకి వెళ్ళైనా రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు. మీది B13 కదా, B12 లోకి వెళ్ళి చూడండి. B12 9 PM లోకి వెళ్ళి మీరు Day 1 మిస్ అయ్యారనుకోండి, Day 1 పెట్టుకొని చూడండి. Day 2 మిస్ అయితే Day 2 పెట్టుకొని చూడండి. Day 3 మిస్ అయితే Day 3 పెట్టుకొని చూడండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు మీకు Day 1 లో ఏది జరిగిందో అక్కడ కూడా Day 1 లో అదే ఉండాలని లేదు. కొంచెం ఇటు అటుగా ఉంటుంది. కొంచెం ఇటు అటుగా అంటే లైక్ మీకు ఇప్పుడు Day 6 మీరు మిస్ అయ్యారనుకోండి, ఆ Day 6 క్లాస్ వేరే బ్యాచ్ లో Day 5 లో ఉండొచ్చు, Day 7 లో ఉండొచ్చు. ఒక్కటి ఇటు అటుగా ఉంటుంది కానీ పెద్ద తేడా ఏమీ ఉండదు. సో మీరు ఒక 3 వీడియోస్ చూసినా కూడా పర్వాలేదు కదా. అంటే ఒక ఫస్ట్ 10 minutes చూడగానే మీకు అక్కడ ఏ టాపిక్ అనేది అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏ టాపిక్ ఎలా తెలుస్తుంది? ఈజీగా మీకు వాట్సాప్ లో క్లాస్ అయిపోగానే మెటీరియల్ షేర్ చేస్తాను కదా, ఆ మెటీరియల్ ఓపెన్ చేస్తే ఏ టాపిక్ డిస్కస్ చేశారో మీకు తెలుస్తుంది. సో ఆ టాపిక్ మీరు వీడియో అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుంది. అండర్స్టాండ్? ఇది ఎప్పుడు? మీ బ్యాచ్ లో రికార్డింగ్స్ అవైలబుల్ గా లేనప్పుడు ఈ ట్రిక్ ని మీరు ఫాలో అవ్వచ్చు. మీ బ్యాచ్ లో రికార్డింగ్స్ అవైలబుల్ గా ఉంటే అవే చూడొచ్చు వితౌట్ ఎనీ, అవే చూసేయచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఐ మే క్లియర్? అండర్స్టూడ్? Yes, madam. Okay, very good. So that is about recordings. So recordings అనేది, once again I would like to remind you, recordings అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేయబడవు. వశిష్ట 360 యాప్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, understood? Yes, ma'am. Okay, thank you so much for your response. Now let us move to the next part, that is for regular updates. So మన క్లాసెస్ ద్వారా మాత్రమే కాకుండా మనకు వశిష్ట సార్ దగ్గర నుంచి, రాఘవేంద్ర సార్ దగ్గర నుంచి జనరల్ టిప్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ డిడ్ ఎలా యూజ్ చేయాలి, భోజనం చేసావా అని ఎలా అడగాలి, ఇంటికి వెళ్ళావా, తిన్నావా, వచ్చావా, వర్షం పడుతుంది, ఎండగా ఉంది, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనకి సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి కదా. ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి టిప్స్ మీకు కూడా రావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ గెట్ దోస్ డైలీ టిప్స్, చిన్న చిన్న టిప్స్ అనేది మీరు పొందవచ్చు. ఓకే, అండర్స్టూడ్? Yes, madam. Okay, ma'am. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ అబౌట్ ద రిసోర్సెస్ ఇన్ ద యాప్. యాప్ లో మీకు ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ బ్యాచ్ ఆల్రెడీ చెప్పుకుందే, సో మీ బ్యాచ్ కాకుండా మీరు వేరే బ్యాచ్ రికార్డింగ్స్ కూడా చూడొచ్చు. అండ్ వెరీ బిగినింగ్ B1 క్లాసెస్ రాఘవేంద్ర సార్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. యూ కెన్ వాచ్ దెమ్ అట్ యువర్ ఫ్రీ టైం. మీ ఫ్రీ టైమ్ లో మీరు ఆ వీడియోస్ ని కూడా చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద రిసోర్సెస్ ఇన్ ద యాప్. And now let us discuss the most important guidelines that we must follow during the session. Session జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంది. సో టుడే ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఈ రోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఓకే ఫైన్,
బట్ నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు ఈ గైడ్ లైన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఈస్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో డ్యూరింగ్ ద సెషన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోని ఆన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ రోజు 44 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అట్లీస్ట్ ఒక 15 మెంబర్స్, లెస్ దాన్ 15 మెంబర్స్ వీడియో ఆన్ చేశారు. ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ పర్సనల్ ఇష్యూ, వేరే ఇతర ఏదైనా రీజన్ ఉంటే దట్స్ ఫైన్, ప్రాబ్లం. బట్ మాక్సిమం కేసెస్ లో ట్రై టు టర్న్ ఆన్ యువర్ వీడియో. ఎందుకు టర్న్ ఆన్ ఎందుకు చేయాలి అంటే, టర్న్ ఆన్ చేసి విన్నదానికి టర్న్ ఆఫ్ చేసి విన్నదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. యూ వోంట్ లిసన్ యాక్టివ్ గా వినరు. ఓకే, సో ఐ వాంట్ యూ టు లిసన్ యాక్టివ్లీ. సో అందరూ కూడా యాక్టివ్ గా వినాలని నేను కోరుకుంటున్నాను. యాక్టివ్ గా వింటేనే మీకు కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడగలిగినప్పుడు అదే విషయాన్ని వేరే ఇంకెవరితోనో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాం. అది ఏంటి? అదే నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను కాబట్టి చకచకా మాట్లాడేస్తాను. అదే నా టీచర్ కానీ ఎవరైనా తెలియని వాళ్ళు కనబడితే నేను తడబడుతూ ఉంటాను, పదాల కోసం వెతుకుతూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను, ఏదో ఏదో మాట్లాడేస్తూ ఉంటాను, అసలు నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనం ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తాము. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే వీ నీడ్ టు రిమూవ్ దట్ స్టేజ్ ఫ్రైట్ అనేది మనము తగ్గించుకొని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంపొందించుకోవాలి. ఇది ఒక చిన్న విధానం మాత్రమే. వీడియో ఆన్ చేయడం అనేది కొంచెం మనకు హెల్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి. So for that reason, I am asking everybody to please turn on your video during the session. That is the first important guideline. Second thing is be regular to the classes. Regular గా ఉంటేనే కదా మనం ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క క్లాస్ మిస్ అయితే మళ్ళీ మధ్యలో 4 రోజుల గ్యాప్ వచ్చేస్తుంది. సో 4 రోజుల తర్వాత మళ్ళీ క్లాస్ అటెండ్ అయ్యారనుకోండి, మళ్ళీ అంతా కొత్తగా అనిపిస్తుంది. సో ఆ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై టు బి రెగ్యులర్ టు ద క్లాసెస్. ఇఫ్ యూ మిస్ ఎనీ క్లాస్, యూ కెన్ ప్లీజ్ వాచ్ ద రికార్డెడ్ వీడియో బిఫోర్ యూ జాయిన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అయ్యే లోపు మీరు ఏదైతే క్లాస్ మిస్ అయ్యారో అది చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో రికార్డెడ్ వీడియోస్ ద్వారా అది చూడడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ థింగ్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, మధ్యలో ఎవరితో, ఐ డోంట్ ఈవెన్ నో ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్, బట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వచ్చింది కదా, నేను మళ్ళీ అందరినీ మ్యూట్ లో పెడితే కానీ ఆ వాయిస్ అనేది పోలేదు. సో యూ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని ఐడెంటిఫై చేసి వాళ్ళని మ్యూట్ లో పెట్టడానికి టైం పడుతుంది కదా, ఆ లోపే జరగాల్సిన డిస్టర్బెన్స్ అంతా జరుగుతుంది. సో అందుకని మీరు కొంచెం కోఆపరేటివ్ గా మీ వైపు నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే యూ కెన్ ప్లీజ్ స్టే ఆన్ మ్యూట్. ఓకే, ఏదైనా నాయిస్ ఉంటే యూ కెన్ స్టే ఆన్ మ్యూట్. మీ వైపు నుంచి ఏ నాయిస్ లేకపోతే యూ కెన్ టర్న్ ఆన్ యువర్ ఆడియో ఆల్సో, నో ప్రాబ్లం. మీ మైక్ ని కూడా మీరు ఆన్ లో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, అండర్స్టూడ్? అండ్ ఎవరైనా ఏదైనా క్లాస్ జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ పోస్ట్ చేస్తే ట్రై టు ప్లీజ్ రెస్పాండ్. ఓకే, క్లాస్ లో 20 మంది ఉన్నారు కదా, వేరెవరో ఆన్సర్ చేస్తారులే, మనం సైలెంట్ గా ఉందాం అనుకోకుండా ట్రై టు రెస్పాండ్ డ్యూరింగ్ ద సెషన్. నాట్ విత్ యువర్ హెడ్, విత్ యువర్ మౌత్. ఓకే, అనడం కాదు, యూ షుడ్ ఆన్సర్ విత్ యువర్ మౌత్. ఓకే, సో ప్లీజ్ try to be active during the session. Understood all of you? Yes, madam. Yes, ma'am. Super. So ఏమైనా క్వశ్చన్ ఉంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ట్రై టు ప్లీజ్ రెస్పాండ్ యాక్టివ్లీ. ఒకవేళ మీకు తెలియకపోతే మేడం ఐ డోంట్ నో అని అయినా రెస్పాండ్ అవ్వండి. ఓకే, డోంట్ స్టే సైలెంట్ గా ఉండకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మీరు ఆ క్వశ్చన్ ని రేస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సజెషన్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటి అంటే, ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామో ఆ టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ ఉందనుకోండి, దెన్ అండ్ దెన్ యూ కెన్ క్వశ్చన్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అప్పటికప్పుడు మీరు ఆ క్వశ్చన్ ని రేస్ చేయొచ్చు. అన్రిలేటెడ్ టాపిక్, సంబంధమే లేనటువంటి టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఎండ్ అయినప్పుడు మీరు మీ డౌట్ ని రేస్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు అమెజాన్ గురించి నేర్చుకుంటున్నాము, మీరు V4 ఎలా వాడాలి అనే డౌట్ మీలో రేజ్ అయినప్పుడు మిగతా వాళ్ళలో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందుకోసము ఆ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయడం కోసము లెట్ us జస్ట్ అవాయిడ్ దట్ డౌట్స్ అనేది ఈ విధంగా అడగడానికి ట్రై చేయండి. ఓకే మేడం? ఎస్
Yes, మేడం రాఘవేంద్ర సార్ కదా మేడం క్లాస్ తీసుకునేది రాఘవేంద్ర సార్ తీసుకోరండి. 9 PM 9 AM కి నేనే తీసుకుంటాను. సార్ ఎప్పుడు తీసుకుంటారు మేడం క్లాస్? సార్ తీసుకునే బ్యాచెస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయండి. ఆల్మోస్ట్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి సార్ బ్యాచెస్. మళ్ళీ సార్ ఫ్రెష్ బ్యాచ్ తీసుకోవడానికి టైం పట్టొచ్చు. ఎంత టైం పట్టొచ్చు అనేది చెప్పలేదు. ఓకే, ఒక యూట్యూబ్ లో చెప్పారు సోమవారం నేనే తీసుకుంటా బ్యాచ్ నైట్ 9 కి అని. you can please once contact Raghavendra sir. Okay, you can contact Raghavendra sir for that Okay. issue. Okay. Okay. Okay, and if any question is asked, you can please respond, and if you have any question, you can please ask during the session. మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇఫ్ ఐ కెన్ గివ్ యూ ద ఆన్సర్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ యూ ద ఆన్సర్, ఐ విల్ రిపోర్ట్ టు ద కన్సర్న్డ్ టీమ్. ఓకే, నేను ఆన్సర్ ఇవ్వగలిగిన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ చేస్తాను. క్లాసెస్ ఐ మీన్ గ్రామర్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ. సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా వేరే ఇతర ఇష్యూస్ ఏమైనా, యాప్ ఇష్యూస్ అయినా, వేరే ఇతర ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే you can please respond, you can please ask it in the group, or you can ask during the session also. If I'm not able to clear, I'll share it to the concerned team. Okay, and the last one is very important. Please try to maintain a running notes for your future reference. So not just listening and just following the material. I also want everybody to please maintain a running notes. Okay, running notes maintain cheste మీకు కూడా ఒక ఫ్లో లైక్ ఒక మెటీరియల్ అనేది ఉంటుంది. ఒక లైక్ ఏ రోజు ఏం నేర్చుకుంటున్నాం, ఒక చిన్న డేట్ వేసుకొని ఆ రోజు ఏం నేర్చుకుంటున్నారో మీరు కూడా మెయింటైన్ చేశారనుకోండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు. అండ్ కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, లైక్ ఒక టాపిక్ గురించి కాకుండా వేరే ఇతర టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. సో నోట్ చేసుకుంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ దట్ వీ నీడ్ టు ఫాలో డ్యూరింగ్ ద సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నౌ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి కాకుండా వేరే ఇతర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇఫ్ యూ హ్యావ్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. Hi Oh, ma'am. madam. Yes. Hi, I'm Viju. Hello. Yes. Is it audible? Yes. Actually నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. ఒకసారి మా బ్యాచ్ నేమ్ ఒకసారి చెప్పండి మ్యామ్. నేను అది Bootcamp B13 is the name of your batch. What is your chosen timing? మీరు ఏంటి 9 PM to 10 PM. So Bootcamp B13 MWF 9 PM is the name of your batch. Sorry ma'am, come again. Yes, I repeat, Bootcamp B13. This is common for everyone. Okay. Okay. Bootcamp Okay. B13. Okay. B13 MWF 9 PM. MWF, right? Yes, Monday, Wednesday, and Friday. 9 PM. Okay. Monday, Wednesday, Friday, right? Yes, Wednesday Okay. and Wednesday. Okay. Wednesday, yeah. Okay. Next, any other questions still? మేడం Okay. మేడం ఇప్పుడు మాకు స్టార్టింగ్ నుంచి తెలుగు రాదు కదా, ఇంగ్లీష్ రాదు కదా, మీరు వెకాబులరీ అన్నారు కదా, Yes. వెకాబులరీ స్టార్టింగ్ నుంచి ఏం నేర్చుకోవాలి మేడం? వొకాబులరీ ఎలా డెవలప్ చేసుకోవాలనేది నేను మీకు కొన్ని టిప్స్ ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ క్లాస్ లో. సో రాలేదు కదా అని చెప్పి లైక్ కొన్ని చిన్న లైక్ స్కూల్ పిల్లల్లాగా మనకు వర్డ్స్ ఇవ్వడానికి సాధ్యం కాదు కదా. 2 లెటర్ వర్డ్స్ అని 3 లెటర్ వర్డ్స్ అని ఇవ్వడానికి సాధ్యం పడదు. కాకపోతే వర్డ్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వొకాబులరీని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు అనుకోండి, ఏం చేస్తాము, 2 లెటర్ వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్ అని చెప్తాం. క్యాట్, బ్యాట్, ఇలా కొన్ని పదాలన్నీ నేర్పిస్తాం. సో వీఆర్ నాట్ అట్ దట్ స్టేజ్. మనం ఇప్పుడు ఆ స్టేజ్ లో లేం కదా. సో మనకి ఏం చేస్తాం, నేను మీకు ఫార్ములా లాగా చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు వొకాబులరీని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఒక 5 స్టెప్స్ చెప్తాను. ఆ 5 స్టెప్స్ ని మీరు ఫాలో అవుతూ మీరు వొకాబులరీ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే ఓకే మేడం మనకి ఎన్ని క్లాసెస్ ఉంటాయి మేడం? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ వైపు నుంచి రెస్పాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ మైట్ బి 1 or 2 క్లాసెస్. ఓకే, ఆర్ 2 to 3 క్లాసెస్. ఓవరాల్ గా ఎన్ని క్లాసెస్ మేడం? మనకు ఓవరాల్ గా 30 to 35 ఉంటాయి అండి. అంటే 3 months మేడం మనకు? yes 3 months. జూన్, జూలై, ఆగస్ట్ కి కంప్లీట్ అవుతుందా మేడం?
Approximately, I cannot say you exactly. The course duration is 3 months and the sessions are 30 to 35 sessions మధ్యలో ఉంటాయి. 32 or 30 to 35 మధ్యలో. మేడం అప్పటి వరకు మనకి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ వస్తుందా మేడం? It ఈ క్లాస్ depends completely అయిపోయింది. on individual. It completely depends on individual. If you practice, if you follow the steps that are discussed, if you are passionate in learning English, definitely you can improve your communication skills. First thing. And second thing, ఇప్పుడు ఒక చిన్న స్కిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయడం అనుకోండి. ఇప్పుడు నేనున్నాను, నాకు వంట చేయడంలో ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఎటువంటి ప్యాషన్ లేదు. కాకపోతే ఇప్పుడు నేను వంట చేయకపోతే నా ఫ్యామిలీ నడవదు కాబట్టి నేను నేర్చుకున్నాను. నేను వంట నేర్చుకోవడానికి సంవత్సరం టైం పట్టింది. మా అక్క ఉంది, మా అక్కకి వంట చేయడం అంటే చాలా ఇష్టము, చాలా ప్యాషన్, చాలా ఇష్టంతో జస్ట్ 1 week లో మా అక్క వంట చేయడం నేర్చుకుంది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. దిస్ ఇస్ అ స్కిల్. ఇది కంప్లీట్ గా స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొందరు 3 రోజుల్లో నేర్చుకోగలుగుతారు, కొందరికి 3 నెలలు పడుతుంది, కొందరికి 3 సంవత్సరాలు పడుతుంది, కొందరికి ఇంకెంత టైం అయినా పట్టొచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. దిస్ ఇస్ నాట్ అ సబ్జెక్ట్, దిస్ ఇస్ అ స్కిల్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 3 నెలలు క్లాసెస్ అటెండ్ అవుతే మీకు ఫ్లూయెన్సీ వస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. అలా చెప్పినా అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్, ఆన్ యువర్ ప్యాషన్, ఆన్ యువర్ అండర్స్టాండింగ్, ఆన్ యువర్ రెగ్యులారిటీ. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. గాట్ ఇట్? టాస్క్లు కూడా ఇస్తారా మేడం ఎండింగ్ లో? డైలీ టాస్క్ అనేది ఉంటుంది. ఏదైనా రాంగ్ ఉంటే మనం గ్రూప్ లో మెన్షన్ చేయొచ్చా మేడం? ఎస్, అంటే మీకు క్వశ్చన్స్ పంపిస్తాము, దానికి సంబంధించిన ఆన్సర్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లోగా మీకు ఆన్సర్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో యూ నీడ్ టు చెక్ యువర్ ఆన్సర్స్ యువర్ సెల్ఫ్. ఏదైనా డౌట్ వస్తే గ్రూప్ లో మెన్షన్ చేయాలి యూ మేడం? కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ ఇన్ ద గ్రూప్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు గ్రూప్ లో అడగొచ్చు. గ్రూప్ లో అడగడానికి మీకు కొంచెం హెసిటేషన్ గా అనిపిస్తే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ ఆల్సో. మై నెంబర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద గ్రూప్. ఓకే? Yes. Yes, ma'am. It was mentioned as Zoom user. Do you have any question, ma'am? Zoom user. Madam, ఏమైనా క్వశ్చన్ ఉందా మ్యామ్? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మ్యామ్. అన్మ్యూట్ చేయొచ్చు. మీ మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి మైక్ పైన క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ సార్. మ్యామ్ మై నేమ్ ఇస్ సాయి కుమార్ మ్యామ్. ఎస్ సాయి కుమార్ గారు చెప్పండి. ఇది Sorry, your voice is not clear. ఏదైనా బుక్ మీరు ప్రిఫర్ మాకు తీసుకోమని బుక్ ఉంది. కాకపోతే మన మీరు ఏమైనా బుక్ తీసుకోమని ఏమైనా చెప్తారా మేడం? సజెషన్ చేస్తారా? ఎస్, ఇఫ్ పాసిబుల్, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీరందరూ కూడా ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఎ బుక్. ఒక చిన్న బుక్ గురించి చెప్తాను. మనకి 45 వశిష్ట 360 నుంచి 45 డేస్ ఇంగ్లీష్ ఛాలెంజ్ బుక్ ఒకటి ఉంది. సో దానికి అడ్వాన్స్డ్ వర్షన్ లోనే మనకి 21 డేస్ ఛాలెంజ్ బుక్ కూడా అవైలబుల్ గా ఉంది. దాని యొక్క లింక్ నేను మీకు క్లాస్ అయిన తర్వాత షేర్ చేస్తాను. యూ కెన్ బై త్రూ ఎనీ వాట్ డు వి కాల్ ఎనీ యాప్. ఏ యాప్ ద్వారానైనా, మీషో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ లో కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. మన వశిష్ట యాప్ ద్వారా కూడా. నేను కొన్నాను మేడం. ఓకే, నేను బుక్ కొన్నాను మేడం, ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఆల్రెడీ ఉంటే మళ్ళీ కొనాల్సిన అవసరం ఏమీ లేదు. యూ కెన్ ఫాలో దట్. ఓకే, సో అందులో ఉన్న వొకాబులరీ, అందులో ఉన్న ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మేడం అందులో వొకాబులరీ కూడా ఉంటుందా మేడం? మీనింగ్స్ తో సహా ఉంటుందా? ఎస్, వొకాబులరీ కూడా ఉంటుందండి. యూ కెన్ చెక్. మేడం ఒక్కసారి షాంపుల్ ఏమైనా ఉంటే షేర్ చేస్తారా మేడం బుక్ కొనడానికి? అదేనండి, 21 డేస్ ఛాలెంజ్ బుక్. అందులో వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఆ బుక్ కి సంబంధించిన లింక్ అనేది నేను మీకు షేర్ చేస్తాను గ్రూప్ క్లాస్ అయిన తర్వాత. అది ఒకసారి పెట్టండి మేడం, అది చూసి మేము బుక్ కొంటాము. Sure, ఏమేమి ఉంటాయని. yes, I'll share the link. ఓకే మేడం ఏదైనా టాపిక్స్ వైజ్ మాకి చూపిస్తారా మేడం? ఫలానా రోజు ఫలానా టాపిక్స్ ఉంటాయి అనేసి. అలా ఉండదండి, మనకి లైక్ అకార్డింగ్ టు అవర్ స్కెడ్యూల్ వి గో ఫార్వర్డ్. అంటే ముందు రోజు మీకు ఏమీ చెప్పం, నెక్స్ట్ రోజు మీకు ఇలా జరుగుతుంది అని. అంటే ఒకవేళ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం అనుకోండి, నేనే అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ ఉంటే నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్ మనము హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోబోతున్నాము, సో చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప స్పెసిఫిక్ గా మీకు ప్రతి రోజు నెక్స్ట్ క్లాస్ ఏం జరుగుతుంది అని చెప్పడం జరగకపోవచ్చు. మేడం స్మాల్ డౌట్ మేడం. ఎస్
మేడం ఇప్పుడు అంటే ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. అయితే మేము అవైలబుల్‌గా లేకుంటే మాకు ఇక్కడ ఓకే 45 డేస్ ఛాలెంజ్ బుక్ ఒకటే ఉంది మేడం. ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ కూడా కొనాలంటారా తప్పకుండా? నాట్ రిక్వైర్డ్ సార్. అందులో ఉన్నదే ఇందులో ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఆ బుక్ అవైలబుల్ గా ఉంటే నో ప్రాబ్లమ్, దట్ ఈస్ ఇనఫ్. యెస్ సార్. యెస్ మేడం. ఒకటే 45 డేస్ ఒకటే తెచ్చుకున్నాం మేడం. దట్ ఈస్ ఇనఫ్. అందులో కూడా మీకు సేమ్ మెటీరియల్ అవైలబుల్ గా ఉంటుంది. కాకపోతే ఇందులో ఇంకొంచెం అడ్వాన్స్డ్, అంటే ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్స్ లైక్ అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓల్డ్ వర్షన్, వాట్సాప్ న్యూ వర్షన్ కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో పెద్దగా ఓకే. ప్రాబ్లం ఏమి ఉండదు. సో దీనిలో సేమ్ ఉంటుంది, కాకపోతే ఇందులో కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది అంతే. అదొకటి మీకు అవైలబుల్ గా ఉంటే సరిపోతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళు అయినా సరే 45 డేస్ ఉంది అన్నప్పుడు మళ్ళీ 21 డేస్ మళ్ళీ స్పెసిఫిక్ గా పర్చేస్ చేయాల్సిన పని ఏంటి లేదు. దట్ ఈస్ ఇనఫ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఒకవేళ అసలు ఎటువంటి నోట్స్ లేదు, బుక్ లేదు అనుకునే వాళ్ళు మీరు 21 డేస్ ఛాలెంజ్ ని పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు అంత బుక్ చదివే అంత టైం అంత ఉండదు అనుకుంటే క్లాసెస్ ఫాలో అవుతూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. మేడం ఎస్. సెల్ఫ్ గా ఎలా ప్రాక్టీస్ చేయాలి మేడం? సెల్ఫ్ గా ఎలా ప్రాక్టీస్ చేయాలి, మిర్రర్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, అవన్నీ కూడా మనము ప్రాక్టీస్ లో మనం చెప్పుకోవడం జరుగుతుంది త్రూ అవర్ క్లాసెస్. ఓకే. ఇంకొకటి మేడం, మేము ఏదైనా పదాలు మాట్లాడాలి అంటే అప్పుడు గుర్తుకు రావు మేడం మాకు. ఎస్. గుర్తుకు రావాలి అంటే ఆ పదాన్ని మనము పదే పదే యూజ్ చేస్తూ ఉండాలి, రిపీట్ ఏదైనా తెలుగులో సెంటెన్స్ ని మనం కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనకి ఆ మీనింగ్ తెలియదు కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా వాటర్, మనకి నీరుని వాటర్ అని తెలిసి ఉండాలి అని, అది తెలియనప్పుడు ఎలా మేడం? అది తెలియనప్పుడు యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద బేసిక్. ప్రతి ఒక్క వర్డ్ నేర్చుకోవాల్సిందే, దానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. యూ నీడ్ టు లెర్న్ రైట్ ఫ్రమ్ ద బేసిక్. ప్రతి వర్డ్ ఉంటాయా మేడం? ఇన్ని వర్డ్స్ అన్ని నేర్చుకోవాలని ఉంటాయా మేడం? ఉండదండి. ఇంగ్లీష్ అనేది ఒక సముద్రం. తెలుగులో ఇన్ని పదాలు నేర్చుకుంటే మనకు తెలుగు వచ్చేస్తుంది అని చెప్పగలుగుతామా? సేమ్ విత్ ఇంగ్లీష్ తో కూడా అంతే. ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ అ వాస్ట్ సిలబస్. ఇట్ ఈస్ లైక్ వొకాబులరీకి అంతే లేదు. ఒక రకంగా చెప్పాలంటే గ్రామర్ కైనా అంత ఉంటుందేమో కానీ ఈ వొకాబులరీకి అంతే లేదు. ఎన్ని పదాలు నేర్చుకున్నా ఇంకా కొత్త పదాలు వస్తూనే ఉంటాయి. వీ నీడ్ టు గ్రాబ్ ద వొకాబులరీ అండ్ వీ నీడ్ టు గెట్ హ్యాబిచుయేటెడ్ టు ద యూసేజ్ కి అలవాటు పడుతూ ఉండాలి. కొత్త పదాలను నేర్చుకుంటూ ఉండాలి. చిన్న రెగ్యులర్ గా యూజ్ చేసే పదాల పైన మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్ గా వాటివి మన పైన కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈజీగా మాట్లాడగలుగుతాం కదా. సో రెగ్యులర్ గా వాడే మాటలు, రెగ్యులర్ గా యూజ్ చేసే పదాలని మనం ముందుగా ఫోకస్ చేయాలి. ఆ తర్వాత న్యూ వర్డ్స్ పైన మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. మేడం ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ అలా చెప్తా అంటారు, దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? అది ప్రొనౌన్సియేషన్స్ లో కొంచెం చేంజ్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కెడ్యూల్ అనేది షెడ్యూల్ అన్నా కరెక్టే, స్కెడ్యూల్ అన్నా కరెక్టే. సో ప్రొనౌన్సియేషన్ లో, స్పెల్లింగ్ లో కొంచెం తేడా ఉంటుంది అంతే. ఓకే. సో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. అమెరికన్ ఇంగ్లీష్ లో ఒక ఇంగ్లీష్ లో ఏంటి అంటే స్కెడ్యూల్ అంటారు, ఇంకో దానిలో షెడ్యూల్ అంటారు. లైక్ ఇలాంటి చిన్న పదాలు ఉంటాయి, కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో వాటిలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటారు, ఎడ్యుకేషన్ అంటారు. లైక్ ఫ్యూ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, ఫ్యూ స్పెల్లింగ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి, ఫ్యూ వొకాబులరీ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. దట్ ఈస్ అ మైన్యూట్ పార్ట్. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. మళ్ళీ వెనస్డే ఉంటుందా మేడం మన క్లాస్? yes, next class will be on Wednesday. నా నెంబర్ గ్రూప్ లో యాడ్ చేయలేదు మేడం. Sorry, నా నెంబర్ గ్రూప్ లో యాడ్ చేయలేదు. please message me on WhatsApp. So how did you get the link then? గ్రూప్ లో యాడ్ అవ్వకుండా మీకు లింక్ ఎలా వచ్చిందని సార్ పంపించారు మేడం. ఇప్పుడు కాల్ చేస్తే నేను రాఘవేంద్ర సార్ పంపించారు. ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. ఐ విల్ యాడ్ యు ఇన్ ద గ్రూప్. ఓకే మేడం మీ నెంబర్ లేదు మేడం. వాట్స్ యువర్ నేమ్? షేక్ సనా మేడం. సారీ, షేక్ సనా. could you please mention your mobile number? 80 okay 960 okay 22. okay మేడం ఒక్క నిమిషం మేడం, ఈ న్యూ నెంబర్ 1 మినిట్ మేడం, 1 మినిట్ మ్యామ్ చెప్తాను. okay I am just putting my number on okay on the screen. మ్యామ్ మీ నెంబర్ ఒక్కసారి చెప్పండి మేడం, నేను హాయ్ పెడతాను. yes, my number is on the screen. okay మేడం మీ నెంబర్ చెప్పండి మ్యామ్. it is on the screen ma'am, please check it. Isn't my screen visible? ఎస్ మేడం. నో మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్.
Okay, still any other questions? మేడం Yes. మేడం అయితే మనం పదం మాట్లాడేటప్పుడు మేడం అది సెంటెన్సెస్ ఎక్కడ యూజ్ చేయాలో పర్టికులర్ ప్లేస్ లో అవి అర్థం కావటం లేదు మేడం. అంటే మాట్లాడేటప్పుడు పదం వెనుక ముందు పడుతున్నాయి అట్లా అని. అది ఎలా సెంటెన్స్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏం వాడాలి, స్ట్రక్చర్ ని ఎలా ఫ్రేమ్ చేయాలని మనం క్లాసెస్ లో మాట్లాడుకోవడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాట్ టు వరీ. ఓకే, నెక్స్ట్. మేడం మాకు బేసిక్ నుంచి చెప్పండి మేడం. తెలుగు మీడియం బేసిక్ నుంచి చెప్తామండి. చెప్పినట్టు లెటర్స్ కొన్ని పదాలు అదే పదాలకు కూడా మీనింగ్ తెలియదు మేడం ఇంగ్లీష్. yes we'll start right from the basics. మేడం ఒక స్మాల్ డౌట్ మేడం. మీరు ఎంత ఓపికతో చెప్తే మేము అంతా నేర్చుకుంటాం మేడం. డెఫినెట్లీ. ఓకే మేడం. నెక్స్ట్, any other concerns? Yes. Still any other questions? Does anybody have any other questions? మేడం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా మేడం మరి లాస్ట్ లో? Yes, I have mentioned, right? Course completion certificate గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో రెగ్యులర్ పార్టిసిపెంట్స్ కి అట్లీస్ట్ 80% అటెండెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం. ఎగ్జామ్ ఉంటుందా మేడం లాస్ట్ లో? ఎగ్జామ్ అంటే నేను మీకు కండక్ట్ చేస్తాను. 3 పార్ట్స్ ఉంటాయి మనకి: బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, ఇంటర్మీడియట్ గ్రామర్. సారీ, బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. ఒక్కో లెవెల్ కి ఒక్కో టెస్ట్ అనేది నేను మీకు పెడతాను. దట్ ఈస్ ఓన్లీ ఫర్ క్వాలిఫై అయితేనే సర్టిఫికేట్. నాట్ లైక్ దాట్. It is not related to course completion certificate. It is only for you to analysis. మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని మీకు అర్థం చేసుకోవడం కోసం, మాకు అర్థం కోసం టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, any other questions? Ma'am, I don't have any question. Can I leave? Yes, please. Yeah, thank you. Yes, welcome. Next, anybody else? That's all. Still any other questions? మేడం మళ్ళీ మేము వెనస్డే జాయిన్ అవ్వాలి మేడం 9 PM కి. అవునండి, వెన్స్డే జాయిన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. Thank you all. Let us meet in the next session. Bye everyone. Take care all of you. ఓకే మేడం. Bye. థ్యాంక్ యూ మేడం. నేను నీ బాగా ఒకటే